హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. ఎల్జీ వ్లాగ్స్ లివింగ్ గుడ్ సబ్స్క్రైబర్స్ అందరికీ మరొకసారి వెల్కమ్ అండి. ఈరోజు నేను మనకి కుకింగ్ వీడియో చూపిద్దాం అనుకుంటున్నాను. ఈరోజు చేయబోయే ఐటెం మనందరికీ చాలా ఫేవరెట్ ఐటెం అయిపోయింది. అది మన ఫుడ్ కాకపోయినా బయట నుంచి వచ్చిన ఫుడ్ అయినా మనం చక్కగా దాన్ని అడాప్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ ఐటెం అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి, బయట దొరకడం వేరు, ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి అని మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా ఈజీ అండి. మనం బయట చాలా డబ్బులు పెట్టి దాన్ని చాలా ఎక్స్పెన్సివ్ ఐటెం కింద చూస్తాం, కానీ చాలా సింపుల్, హ్యాపీగా మనకి ఇంట్లోనే దొరికిన ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు. పిజ్జా, ఇది వెజ్ చేసుకోవచ్చు, నాన్ వెజ్ కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం అది. సో కానీ నేను బేసిక్ పిజ్జాని మీకు ఇప్పుడు చూపిస్తాను. దాంట్లో నేను చికెన్ యాడ్ చేస్తాను ఈరోజు. సో ఈరోజు మీ అందరి కోసం పిజ్జా చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు డ్రై ఈస్ట్ మెయిన్ అండి. డ్రై ఈస్ట్ ప్రతి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. డ్రై ఈస్ట్, కొంచెం షుగర్ తీసుకోండి, కొంచెం షుగర్, అండ్ ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. ఫ్లోర్, మైదా ఏమొచ్చి మీకు ఎంత డవ్ కావాలి, ఆ పిండి ముద్ద ఎంత కావాలి అన్న దాన్ని బట్టి మీరు చపాతీ పిండి అది కలుపుకుంటారు, దానికి కొలత సరిపోతుంది కదా. నేనైతే ఒక 200 గ్రామ్స్ తాలూకా మెజర్మెంట్ అండి. ఇది పావుకి తక్కువ, మన భాషలో అయితే పావుకి తక్కువ, 200 గ్రామ్స్ ఇది నేను దీంతో తీసుకున్నాను. అంతే, ఎందుకంటే అవసరం లేదు. సో ఈస్ట్ని కొంచెం వాటర్లో వేసి ఒక 2-3 మినిట్స్, ఒక 5 మినిట్స్ వదిలేస్తే అది కొంచెం యాక్షన్ స్టార్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం డ్రై ఈస్ట్ని వాటర్లో వేసుకున్నాం కదండి, సో దాన్ని అలా పెట్టుకున్నాం. డ్రై ఈస్ట్, దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ షుగర్. ఇది బ్రెడ్ ఐటమ్స్కి ఏదైనా షుగరు సాల్ట్ కలుపుతారండి, ఆ తీపి తగులుతుంది మనకి. సో దీన్ని మనం ఇది ఒక 2-3 మినిట్స్లో కరుగుతుంది. దీన్ని కూడా రెస్ట్ ఇవ్వచ్చు. మనం కావాలి అనుకుంటే ఇలా ఉన్నది కూడా ఒక 2 నిమిషాలు మనకి ఇంకేదైనా చిన్న పని ఉంటే చేసుకోవచ్చు. హ్యాపీగా దీన్ని కూడా మనం రెస్ట్ ఇవ్వచ్చు. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫ్లోర్ నేను వేసుకుంటున్నానండి. ఎంతవరకు కనబడుతుంది? సో నేను ట్రైప్యాడ్ పెట్టుకున్నాను, నాకు తెలియదు. ఓకే, ఏం అక్కర్లేదండి, మైదా కదా, పెద్ద ఇబ్బంది పెట్టదు. చాలా సింపుల్గా నేను కలిపేసుకున్నాను. మరీ పట్టి దాబాలో పరోటా పిండిలో కలపొద్దులేండి. జస్ట్ ఇలా తిప్పేసుకుంటే ఇవ్వండి, జస్ట్ ఇలా అదే రౌండప్ చేస్తే సరిపోద్ది. తర్వాత కొంచెం నొక్కుకోవాలి. నేను ఒక 5 మినిట్స్ నీట్గా కలిపేసుకున్నాను. ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం అయ్యి కొంచెం వాటర్ కొలత, దీనికి కొలత ఏం అవసరం లేదండి. వాటర్ సరిపోతే చక్కగా చిన్న కప్పులో పిండి పెట్టుకొని హ్యాపీగా ఇలా తీసుకొని మన చేతులు పెట్టుకోండి. నాకు ఏం పర్వాలేదు. సో ఇలా వచ్చేసింది కదా పిండి. ఇప్పుడు దీనికి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అంతే. కొలత కోసం చెప్తున్నా, నేనైతే ఎప్పుడు కొలతలు చూడండి, ఏ వంటకి కొలతలు చూడను, టేస్ట్ కూడా చూడను, నాకు ఎందుకో రాదు. జస్ట్ పిండి మరొకసారి ఇలా ఇచ్చేసుకొని కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. బ్రెడ్ బేస్ కదా, పిజ్జా బేస్ అంటేనే బ్రెడ్ ఇది కదా. సో కొంచెం సాఫ్టే. మన చపాతీ, పరోటా, నాన్కి కూడా అంతే, నాన్కి కూడా కొంచెం. సో ఇలా ఎందుకు పెడతారో నాకు తెలియదు, కానీ నేను చాలా ప్రొఫెషనల్ వీడియోస్ చూసేటప్పుడు నాకు తెలిసింది ఇలా పెడుతున్నారు వాళ్ళు. సో నీట్గా దీన్ని ఇలా పెట్టేసుకొని, నేను లాక్డౌన్లో ఎన్ని పిజ్జాలు చేశానండి, అబ్బా ఇంకా చెయ్యి తిరిగిపోయిందని అనొచ్చేమో, ఆ మాట వాడొచ్చేటేమో. చేసేదాన్ని, బట్ కాకపోతే ఎప్పుడో నెలకో 2 నెలలకో ఏదో ఒక పిజ్జా చేద్దాంలే అని చేసేదాన్ని. లాక్డౌన్లో మాత్రం బీభత్సం,
ఏం తోచక సాయంత్రం అయ్యేసరికి ఒక స్నాక్ ఉండాలని ఒక ఇంత పిండి కలపడం, ఒక పిజ్జా తయారు చేయడం, ఈవినింగ్ సెలబ్రేషన్ అనమాట. దగ్గర వారంలో 2-3 రోజులు. అప్పుడు అర్థమైంది బయట ఫుడ్కి ఎంత అలవాటు అయ్యామో. ఒక తడి క్లాత్ తీసుకోండి, మంచిగా ఇలా రౌండప్ చేసేద్దాం. దీన్ని మినిమం 3 అవర్స్, ఒక 3 అవర్స్ పక్కన పెట్టేయాలి. అంతకు మించి రెస్ట్ ఇచ్చినా పర్వాలేదు, ఎందుకంటే మనం దీంట్లో ఈస్ట్ యాడ్ చేసాం. ఈ ఈస్ట్కి కొంచెం టైం ఉండాలి. టైం ఉంటే అది పిండిలో కలిసి దాన్ని కొంచెం స్పాంజినెస్ క్రియేట్ చేస్తుంది. ఈస్ట్ తాలూకా నైజం అదే. సో దీన్ని ఒక 3 గంటలు మనం పక్కన పెట్టేద్దాం. దెన్ తర్వాత 3 అవర్స్ తర్వాత దీని పరిస్థితి ఏంటో చూద్దాం. అండి, మనం 3 అవర్స్ మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, డవ్ ఎలా తయారైందో చూద్దాం. నేను చూసి మీకు చూపిస్తాను. భలే వచ్చింది. దాని 3 అవర్స్ 3 అవర్స్ కన్నా ఎక్కువ అయింది. నేను టైం చూడలేదు, కానీ లంచ్ టైంలో పెట్టాను. ఆల్రెడీ ఇప్పుడు 7:38 అవుతుంది. బాగా డవ్ తయారైంది. సో దీన్ని ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది. బ్రెడ్కి ఎలా వస్తుందో అలా బాగా మీకు కనబడుతుంది అనుకుంటా. ఇప్పుడు హ్యాపీ సో సాఫ్ట్ డవ్ అయితే తయారైంది. ఇది కొంచెం గట్టిగా కూడా చేస్తారు. అది బ్రెడ్ కొంచెం క్రిస్పీగా గట్టిగా వస్తుంది. పిజ్జా హట్లో మీరు చూసుంటారు కదా, అదంతా విడిచిపెట్టేస్తూ ఉంటాం మనం. సో అలా కాకుండా ఉండాలంటే ఇది రైట్ వే. సో మనం ముందుగా డస్టింగ్ చేసుకున్న ఓవెన్ పాన్ తీసుకుందాం. ఓవెన్ పాన్ జస్ట్ అంతే ఇలా పెడదాం. చూడండి, నేను మీకు చూపిస్తాను. ఎస్, చేత్తో నీట్గా సర్దుకుంటే సరిపోద్ది. దీన్ని చపాతీ కర్రతో కొంచెం చేసి పెట్టాలి అనుకోండి, ఇంకొంచెం టైట్ చేయాలి. ఎంత టైట్ చేసినా చపాతీ కర్రతో బాగా గట్టిగా ఉండాలి. మైదాకి సాగే గుణం ఉంటుంది కదండి, దానివల్ల అది ఇలా తీసేటప్పుడు కొంచెం ఇదవుతుంది. సో బెస్ట్ వే. చక్కగా మనం కొంచెం ఆయిల్ వేసాం కదా, ఏం అవ్వదు, స్టిక్కీ అవ్వదు. చూడండి, ఇది స్మెల్ కూడా అలాగే ఉంటుందండి. ఈస్ట్ స్మెల్, అదే బ్రెడ్కి ఉన్న స్మెల్ ఉంటుంది. మనం బ్రెడ్ ప్యాక్ ఇలా ఓపెన్ చేయగానే ఒక కైండ్ స్మెల్ వస్తుంది కదా, సేమ్ అలాగే ఉంటుంది. ఇప్పుడు దీనికి ఫింగర్స్తో ఇలా చేసుకుంటే చాలు. చేసుకోకపోయినా నష్టం ఏమీ లేదు, అది ఆల్మోస్ట్ అవుతుంది. బట్ ఒక బార్డర్ లాగా ఏదో రావాలి అన్న ఆలోచన ఉంటేనే చేసుకోండి. ఇది పిజ్జా బేస్. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాను కదా, ఒకే పిజ్జాలో 3 వెరైటీస్ చూద్దామని. ఇప్పుడు చూద్దాం. ఇది టమాటో కచప్. అలా కాకుండా టమాటో కాస్త ఉడికించుకొని తీసి గార్లిక్ ఆనియన్ లో ఫ్రై చేసి పెట్టుకుంటే అది కూడా తయారవుతుంది. టమాటో కచప్ యాడ్ చేద్దాం. చుట్టూతా చిన్న ఇది పెట్టుకుందాం. ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి. టమాటో కచప్ కాకుండా పిజ్జా సాస్ అని కూడా వేరే ఐటెం ఒకటి ఉంటుంది, కాకపోతే కొంచెం ఘాటు ఉంటుంది. అది ఎలా అంటే టమాటో గార్లిక్, టమాటోని బాయిల్ చేసేసి ప్యూరీ చేసుకొని అందులో గార్లిక్ చేసుకుంటే అది కూడా టేస్టీగా ఉంటుంది, కాకపోతే కొంచెం ఘాటు. ఇది బేసిక్ పిజ్జా కదా, అందుకని గార్లిక్ ఫ్లేవర్ కావాలనుకుంటే అది కూడా ఒక మంచి ఫోర్క్ తీసుకోండి. చక్కగా మంచి తీసుకుందాం. ఒక టమాటో తీసుకుందాం.
ఇవన్నీ ముందు చేసి పెట్టుకొని ఉంచుకుంటే వీడియో లెంత్ తగ్గుతుంది. బట్ అన్నీ చూపిస్తే బాగుంటుంది అనుకుంటే వీడియో పెరుగుతుంది. ఓకేలేండి. కొంచెం ఆనియన్ కూడా జస్ట్ దిగుతుంది అంతే. కొద్దిగా చిల్లీ పౌడర్, కొద్దిగా సాల్ట్. ఎందుకంటే మనకి కొంచెం ఎంతైనా ఇండియన్ టేస్ట్ మీరు ఎన్ని చెప్పండి, అది డామినేట్ చేయకపోతే పెద్దగా లైక్ చేయం. ఇవి ఇలా పెట్టుకుందాం. మిల్క్ మస్తీ వాడిది చీజ్. ఇది ఒక ప్యాక్ తీసుకుంటే ఇదే క్వాంటిటీలో ఉంటుంది అనుకుంటాను. ఇది ఒక ప్యాక్ తీసుకుంటే మనకి 4-5 బిగ్ పిజ్జాస్కి వస్తుంది. సో ఇది నేను డీప్ ఫ్రీజర్లో ఉంచడం వల్ల కాస్త టైట్ అయింది. ఇంకా దీనికి ఐస్ పట్టి ఉన్నట్టు. పిజ్జా చీజ్, మొజరెల్లా చీజ్ అంటారండి. ఏదో ఒకటి మనం స్లైసెస్ కూడా వేసుకోవచ్చు. స్లైసెస్ కన్నా ఇది కొంచెం వేరంగా డైల్యూట్ అవుతుంది అంతే. అండి టమాటో కచప్ వేసాం, ఫోర్క్తో కాస్త డిప్ చేసాం, హోల్స్ చేసుకున్నాం. ఎందుకంటే పిజ్జా బేస్ కొంచెం చప్పగా ఉంటుంది కదా, ఈ కచప్ వల్ల టేస్ట్ వస్తుంది. ఇదిగోండి నేను చీజ్ కాస్త ఒక లేయర్లో వేసాను. ఇది కొంచెం చల్లగా ఉంది, బట్ ఇట్ ఎనఫ్. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే పిజ్జాలో మనం చూస్తూనే ఉంటాం కదా చిల్లీ ఫ్లేక్స్. ఇది పిజ్జా మిక్స్. పిజ్జా మిక్స్ అంటే మనకు బాగా దొరుకుతుంది. ఇది ఏ పిజ్జాకి ఇది కామన్, ఇది బేస్ అంతే. మీరు అదొకటే గుర్తుపెట్టుకోండి. డౌ తయారు చేసుకొని టమాటో కచప్, చీజ్, ఇవి ఫ్లేవర్స్ అండి, ఒక అరోమా తీసుకొస్తాయి. ఆ అరోమానే మనం ఇష్టపడతాం. లేదంటే అది మైదా ఇదైనట్టే, జస్ట్ లైక్ బ్రెడ్డే. అండ్ మిక్స్డ్ వెబ్స్, మిక్స్డ్ హబ్స్ అంటారు. ఈ పిజ్జాది చాలా ఘాటుగా ఉంటుంది. పిజ్జా మిక్స్ కొంచెం ఘాటు ఉంటుందండి. అది వెల్లుల్లి అన్నీ వేస్తాడు అనుకుంటా. ఓరగానో అని కూడా అంటారు. అండ్ చిల్లీ ఫ్లేక్స్. నేను వీడియోలు ఎంత పెరిగిపోతుందో ఏమో కంగారు పడుతున్నాను అంతే. షార్ట్ కొంచెం వేరంగా చూపిద్దామని. సో ఇది ఉంది కదా, ఇది బేసిక్ పిజ్జా. మనం డౌ తయారు చేసుకున్నాం, దాంతోనేమొచ్చి పిజ్జా బేస్ తయారు చేసుకున్నాం. దాని మీద టమాటో కచప్ అండ్ చీజ్, చిల్లీ ఫ్లేక్స్, ఆరగానో అండ్ పిజ్జా మిక్స్. ఇవి ఫ్లేవర్స్కి చిన్న టేస్ట్ ఇస్తాయండి. అది బేసిక్ పిజ్జా. మీరు ఇలా ఓవెన్లో పెట్టి 180 దగ్గర మినిమం 30 మినిట్స్, అంటే బరువు బట్టి కూడా ఉంటుందండి. మీరు ఇంకా డౌ కానీ కొంచెం ఎక్కువ తీసుకొని ఈ ప్లేట్ సైజు పెంచితే కొంచెం పెంచుకోవాలి. స్టార్టింగ్ వాళ్ళు మాత్రం చూసుకుంటూ పెట్టుకోండి. ఓవెన్లో మాత్రం పెట్టుకునేటప్పుడు 20 మినిట్స్, 25 ఏముంది అవ్వలేదు అంటే మనకు కనబడిపోతుంది కదా, ఇంకో 5 మినిట్స్ పెంచుకుంటాం అంతే. ముందే ఎక్కువ పెట్టేసి మీరు కూర్చున్నారంటే ఇది పాడైపోతుంది. సో ఇది బేసిక్ పిజ్జా. దీనిలో వెజిటబుల్స్ అనుకోవచ్చు. నేను ఇంకొక ఐటెం మర్చిపోయాను. దీంతో తీద్దాం, నో ప్రాబ్లం. ఆలివ్స్ అండి, ఆలివ్స్. నా దగ్గర బ్లాక్ ఆలివ్స్ ఉన్నాయి. యాక్చువల్గా గ్రీన్ కూడా ఉంటాయి. బ్లాక్ ఆలివ్స్ 2, 3, 4 is enough. బ్లాక్ ఆలివ్స్. ఇవి చూడటానికి బాగుంటాయి. ఏంటో మనది కానిది ఏదైనా మనకు నచ్చుతుంది కదా బాగా. ఇలాంటివన్నీ మనకి ఏదో కొత్తగా అనిపిస్తాయో నచ్చుతాయో. ఇదిగోండి ఆనియన్, టమాటో, బ్లాక్ ఆలివ్స్. దీంట్లో మీకు నచ్చిన వెజిటబుల్ కానీ, నచ్చిన ఆలివ్స్ కానీ, బ్రోకలీ కానీ, మీకు నచ్చిన ఐటెం ఏదో ఒకటి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇది వెజ్ కింద వస్తుంది. దీన్ని నేను పిజ్జాలో ఒక పార్ట్కి వేస్తున్నాను. ఒక సైడ్ వేస్తున్నాను. పిజ్జా ఇలా చూస్తే
హాఫ్ అనుకుందాం, హాఫ్ వెజ్ కింద తీసుకొని నేను ఇలా వేసుకున్నాను. అంటే ఒకే పిజ్జాలో 2-3 చూపించాలన్న ఉద్దేశంతో ఇచ్చేస్తాను. ఇంకొకటి చికెన్, బోన్లెస్ చికెన్. దీంట్లో కూడా మనకి కావాల్సినవి ఉప్పు, కారం. ఇవి చాలా తక్కువ తీసుకోవాలి, అవాయిడ్ చేయాలంటారు. కానీ మనం సౌత్ ఇండియన్స్ మరి ఎక్కువ తీసుకుంటాం కదా, అది తగలకపోతే దానిపైన చికెన్ ముక్క ఏదో చప్పగా అనిపిస్తుంది. బట్ కానీ వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళందరూ మాత్రం చక్కగా బాయిల్డ్ చికెన్, హాఫ్ బాయిల్డ్ చికెన్ అవే తింటారట. మనకెందుకులేండి వాళ్ళు గోల, పాపం వాళ్ళకి దొరకవేమో అందుకు తింటారేమో, మనకు అన్నీ దొరికితేగా చక్కగా తిందాం. సో చికెన్ మ్యాగ్నెట్. ఇందులో ఇంకా మీకు చికెన్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా, 65 ఫ్లేవర్స్ అని, అలాంటి ఏదో ఒకటి చికెన్ ఫ్లేవర్ బట్ ఏమీ అవసరం లేదు, ఎందుకంటే మనం పిజ్జాలో వేసాం. మళ్ళీ ఓవర్ ఫ్లేవర్ అయినా దానికి దీనికి చక్కగా ఉప్పు, కారం ఇది కూడా అవసరం లేదు అనుకున్న వాళ్ళకి మరీ మంచిది. సో ఓవెన్లో ఉంటుంది కాబట్టి మంచిగా బేక్ అయిన చికెన్, ఇందులో ఆయిల్ గట్ట ఉండదు. డైట్ చేసేవాళ్ళు ప్రోటీన్ ఫుడ్ మాత్రం తినాలనుకో దీని క్వాంటిటీ పెంచుకోండి. అప్పుడు ఒక పిజ్జా పీస్ తిన్నా దీని క్వాంటిటీ వల్ల వాళ్ళకి అడిషనల్గా ప్రోటీన్ అందుతుంది అంతే. సో దీన్ని నేను ఇంకో సైడ్ ఇసి పెడుతున్నాను. మా చిన్నవాడు సౌండ్స్ ఇస్తున్నాడండి. ఇప్పుడు ఈ పిజ్జాలో కట్ చేసినప్పుడు మనకు తెలుస్తాయి వెజ్ అండ్ చికెన్ అండ్ ప్లెయిన్ బేస్ కూడా మనకి కనబడుతుంది. ప్లెయిన్ చీజ్ పిజ్జా అనేస్తాడు మనకి పిజ్జా హట్లో గట్ట. ఇంకొంచెం చీజ్ యాడ్ చేసుకోవాలి. చీజ్ ఎంత తిన్నా పర్వాలేదు తెలుసు కదా. చీజ్ పిజ్జాకి ఇంకొంచెం చీజ్ యాడ్ చేస్తున్నాను. ఎంత ఫాస్ట్గా చేద్దామనుకుంటే తడబాటుతో అంత పెరిగిపోతుంది టైం. డోంట్ మైండ్. ఇదిగోండి నేను చికెన్ మీద కూడా వేసాను, కానీ ఆ టాపిక్ పైన ఉన్న కోట్ మీద టాపింగ్ మీద ఏమి వేయవసరం లేదు. సో వస్తుంది. లేదు ఇంకా చీజ్ ఇష్టం ఉంది, చీజీగా పిజ్జా కావాలి అనుకున్న వాళ్ళైతే మాత్రం ఎడిషనల్గా ఒక విషయం న్యూ కమర్స్కి ఇంకోటి కూడా నేను చెప్పగలనండి. చీజ్ మెల్ట్ అయ్యి కాస్త ఇదవుతుంది కదా, కింద బేస్ మీకు బాయిల్ అయిపోయినట్టే, బేక్ అయిపోయినట్టే. కింద బేస్ చక్కగా అయిపోయింది అని తెలిసిపోద్ది. మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. సో మొజరెల్లా చీజ్, మిల్క్ మెస్టీ వాడిది. మనం ఓవెన్ స్టార్ట్ చేసుకుందాం. 180 degrees దగ్గర పెట్టుకొని స్టార్ట్. దీనికి మినిమం 30 minutes ఉండాలండి. 30 minutes ఉండాలి మినిమం. ప్రీ హీటెడ్ పెట్టుకున్నా పర్వాలేదు, బట్ ప్రీ హీటెడ్ అవసరం లేదు. ఇక్కడ మనం టైం పెంచాం. ప్రీ హీటెడ్ ముందుగానే హీట్ చేసుకొని ఉంచుకుంటే ఇక్కడ కొంచెం టైం తగ్గించుకోవాలి. 180 దగ్గర మనం 30 పెట్టుకున్నాం. జస్ట్ స్టార్ట్. మన పిజ్జా రెడీ అవుతుంది. మళ్ళీ చూద్దాం. 0 వచ్చేసింది. ఓవెన్ ఆఫ్ చేసుకుందాం. ఓవెన్ ఆఫ్ చేసుకుందాం. మన పిజ్జా వచ్చేసింది సూపర్గా. ఇది బేస్ చికెన్. దీన్ని కట్ చేద్దాం. ఇప్పుడు ఇది కనబడుతుంది కదా. దేవ్ ఏమైందమ్మా? చాలా వేడిగా ఉంది. ఇప్పుడే తీసాను కదా. జనరల్గా అయితే ఒక 2 minutes రెస్ట్ ఇవ్వాలి. వేడి 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 వేడి. చూడండి
వేడి వేడి పిజ్జా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇంకేం కావాలి, మన ఇంట్లో మన పిజ్జా మనం తయారు చేసుకొని. ఇది వెజ్, ఒరిగానో, టమాటో ఇవి ఉన్నాయి కదా, ఇది వెజ్ పిజ్జా. సో బ్రెడ్ చూసారా ఎంత ఎంత స్పాంజీగా వచ్చిందో, స్పంజీగా. ఇది వెజ్. ప్లెయిన్ చూద్దాం. ఏం లేదు, బేస్ తయారు చేసుకొని చక్కగా పైన మీరు కవర్ చేసుకోవాల్సింది పన్నీర్ కానీ, మష్రూమ్ కానీ, బ్రోకలీ కానీ, టమాటో, యాజ్ యూ విష్, మీకు ఏది నచ్చితే అది హ్యాపీగా దాంతో కోట్ పెట్టేసుకుంటే పైన సరిపోతుంది. ఎంత వేడుంది ఇది. ప్లెయిన్, కంప్లీట్ ప్లెయిన్ పిజ్జా, ఏం లేదు. టమాటో దాంతోనే ఉంది చూసారా. కంప్లీట్ ఇంత జ్యూసీగా. ఇది ప్లెయిన్. చికెన్ చూద్దాం. బేసిక్గా చికెన్ కేటగిరీ మా వారిది, నాది కాదు. నేను చికెన్ పిజ్జా తినను. ఏం లేదు, ఇంకా 1-2 ముక్కల కోసం చికెన్ పిజ్జా తీసుకోవడమా అని. ఇదిగోండి చికెన్ పిజ్జా, మీకు తేడా తెలుస్తుంది అనుకుంటా. చికెన్ పీస్ సాఫ్ట్గా ఉడికొస్తుంది, బాగుంది. ఇదిగోండి వేడి. ఒకే దానిలో 3 వెరైటీ మనం చేసుకుందాం. ప్లెయిన్ పిజ్జా, వెజ్, చికెన్. సో ఒక పిజ్జాలో 3 వెరైటీస్. ఒక పెద్ద పిజ్జా కానీ తయారు చేసుకొని ఒక ఫంక్షన్ అరేంజ్ చేసుకుంటే హాఫ్ పిజ్జా వెజ్, హాఫ్ పిజ్జా నాన్ వెజ్ చేసుకొని హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు ఒకేసారి. మన ఇంట్లో మనం తయారు చేసుకున్న పిజ్జా చాలా బాగుంటుంది. బయట కన్నా చాలా టేస్టీ వస్తుంది. అసలు మనం తింటా ఉంటే తినాలనిపిస్తుంటుంది. ఓకే, మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.